కాస్త మీ సమయం ఇచ్చి ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది. మంచితనం అందరిలో ఉండదు, అందరికీ నచ్చదు. అందుకేనేమో మంచితనానికి నిందలు ఎక్కువ, నమ్మకం తక్కువ, అనుమానం ఎక్కువ, అభిమానం తక్కువ. కూటమిని ఓడించటానికి కావాల్సింది ధైర్యం కాదు, ఓర్పు. కొంగాళి పురుగు తన జీవితం అయిపోయింది అనుకునే లోపలే అందమైన సీతాకోకచిలుకలా మారి పైకి ఎగురుతుంది. అలాగే మనిషి జీవితాంతం కూడా అంతే. కష్టం వచ్చినప్పుడు ఓర్పుగా ఉంటే కొత్త జీవితం ప్రారంభం అవుతుంది. సాధించాలనే సంకల్పం బలంగా ఉంటే విశ్వం మొత్తం మన అనుకూలంగా మారి మనకు సహకరిస్తుంది. ఓపిక చాలా విలువైనది. అది ఎంత ఉంటే జీవితంలో అంత నేర్చుకుంటాం. చిన్న విషయానికి కూడా స్పందించి కంటతడి పెట్టేవారు బలహీనులు కాదు, స్వచ్ఛమైన మనసు కలవారు. చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో, భూమిని చూసి ఓర్పు నేర్చుకో, చెట్టును చూసి ఎదుగుదల నేర్చుకో. నీ చుట్టూ ఉన్న వాళ్ళను చూసి వారిలోని సుగుణాలు నేర్చుకో. ప్రతి ఒక్కరిలో ఓపిక అనేది ఉంటుంది, కానీ అది ఎంతవరకు ఉండాలో అంతే ఉంటుంది. దాన్ని అలానే ఉంచండి. అది నశించిన రోజున ఆ మనిషిలో మరో మనిషి కనిపిస్తాడు. నేను కరెక్ట్ అనుకోవడంలో ఎలాంటి తప్పు లేదు, కానీ నేను మాత్రమే కరెక్ట్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా తప్పే. ఓర్పు మించిన గొప్ప ప్రార్థన మరొకటి లేదు. కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది. అదే కోపం వెనుకున్న బాధను తెలుసుకుంటే బంధం నిలబడుతుంది. అలా ఉండగడగడానికి మనకు కావాల్సిన ఆయుధాలు చిన్న చిరునవ్వు, మౌనం. చిరునవ్వు, మౌనం రెండు గొప్ప ఆయుధాలు. చిరునవ్వుతో చాలా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. మౌనంలో చాలా సమస్యలను రాకుండా చూసుకోవచ్చు. జీవితం కూడా చదురంగం లాంటిదే. కాకపోతే చదురంగంలో రాజును కాపాడటానికి సైన్యం ఉంటుంది, కానీ నిజ జీవితంలో మనల్ని కాపాడటానికి ఏ సైన్యము ఉండదు. మనకు మనమే ఓ సైన్యం. ఒంటరిగా పోరాటమే చేయాల్సిందే. కొన్ని సందర్భాల్లో నిశ్శబ్దంగా ఉండటం నేర్చుకోవాలి. ఎందుకంటే నాణ్యము చేసినంత శబ్దం నోట్లు చెయ్యవు కదా. అపనమ్మకంతో పనిని మొదలు పెట్టవద్దు. ఎందుకంటే నీ మీద నీకున్న నమ్మకమే నీ విజయానికి తొలిమెట్టు. గొప్ప గొప్ప ప్రయత్నాలన్నీ ఏళనతోనే మొదలవుతాయి. స్వీకరించిన ఆదర్శాన్ని ఆచరించే ప్రయత్నంలో 1000 సార్లు విఫలమైన మరొకసారి ప్రయత్నించండి. అస్తమించిన సూర్యుడు తిరిగి ఉదయించడం ఎంత సత్యమో, పోరాడి ఓడినవారు తిరిగి గెలవడం కూడా అంతే సత్యం. సహనమే విజయానికి మార్గం. థ్యాంక్ యూ సో మచ్. పూర్తిగా విన్న ప్రతి ఒక్కరికి